వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి కర్త కర్మక్రియ సీఎం రేవంత్ రెడ్డి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలోని పేద ముస్లింలకు అన్యాయం చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో వక్ఫ్ పేరు మీద 77,000 ఎకరాల భూమి ఉండగా ఏనాడైనా నిరుపేద ముస్లింలకు న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. వక్ఫ్ భూముల మీద ఏడాదికి 1,000 కోట్ల ఆదాయం కూడా రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఆధారాలు లేని భూములతో పాటు పలు దేవాలయాల భూములు వక్ఫ్ భూములు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు వస్తే తాము ఆక్రమించిన భూములు పోతాయని భయంతోనే కొంతమంది ఇలాంటి దుశ్చర్యకి పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో న్యాయస్థానాలపైన తమకు నమ్మకం ఉందన్నారు. పేద ముస్లింలకు న్యాయం చేసేంత వరకు తమ పోరాటం ఆగదని బండి సంజయ్ స్పష్టం చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఇలా పేద ముస్లింల పుట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్ అది. అసలు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విష సర్పము తన పిల్లలను తానే తింటుంది. అంతకంటే డేంజర్ మనిషి నేతలు. అలా ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోట్ల చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశ వ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులుంటే దాని వల్ల ఏ ఒక్క ముస్లిం పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా? కేవలం నిన్న మీటింగ్ పెట్టిన బడా చోర్లందరికీ న్యాయం జరిగింది.